విశాఖ జిల్లా ముదపాక భూ కుంభకోణం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అధికార పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే 1000 కోట్లు వెనకేసుకునేందుకు స్కెచ్ వేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ల్యాండ్ పూలింగ్ ముసుగులో 20 మంది బ్యూరోక్రాట్లు సైతం కోట్లు కాజేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపణలున్నాయి. ముదపాక ల్యాండ్ స్కామ్ ను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హైలైట్ చేయడంతో కౌంటర్ అటాక్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఈ ల్యాండ్స్ అన్నీ వీళ్ళు కొని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకున్నామలా అని ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టి తర్వాత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు పేర్లు చెప్పి వారి వెనకాల వారు చెప్పడం ఎవరైతే మధ్యలో ఉన్న మీడియేటర్స్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది తప్పనిసరిగా ప్రభుత్వము దీని మీద ఇమీడియట్గా ఒక ఎంక్వైరీ లాంటిది వేసి దీని మీద ఎవరు అయితే వెనకాల ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ రైతులకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. భూ కుంభకోణం జరిగిన ముదపాక తన నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా తనతో ఏమాత్రం చర్చించకుండా మీడియాకు ఎక్కారని బీజేపీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు బండారు. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే విష్ణుకుమార్ రాజు రెచ్చిపోతున్నారని ఆరోపించారు పెందుర్తి ఎమ్మెల్యే. టీడీపీ సర్పంచ్లపైనే కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తారా అంటూ ఎదురు దాడికి దిగారు బండారు సత్యనారాయణ. ఎవరైతే ఆ గ్రామంలో ఒక బ్రోకర్ పని చేస్తూ రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారో, ఒక 90-80 ఎకరాల దగ్గర ఓడానికి ప్రతిపాదనలు పెట్టి ప్రతిపాదనలు తయారు చేయించి బెదిరించి ఆయన ముద్దాయి కూడా మరి తెలుసో విష్ణుకుమార్ గారు వేరే పార్టీ, ఆయన బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు, ఒక పార్టీ నాయకుడు. మాకిద్దరికీ వ్యతిరేకమైన పార్టీ నాయకుడు తీసుకొని వెళ్ళి మా పార్టీ కార్యకర్తలు, మా సర్పంచ్ మీద, మా కుటుంబం మీద కేసు పెట్టమనడం అది తగిన రీతి కాదు. ఇక్కడ గవర్నమెంట్ జీవో ఇచ్చింది, రైతుకు నేరుగా జీవో ఇచ్చినప్పుడు మధ్యవర్తులకు వచ్చే ప్రమాదం లేదు. ఒకవేళ మధ్యవర్తులు ఉన్నా ఓడానికి చెప్పొచ్చు, ఓడా నుంచి మనం అది జాగ్రత్తగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈరోజు ల్యాండ్ పూలింగ్ మన ఏదైతే గవర్నమెంట్ మా అమరావతి చేస్తాం, చాలా విషయాలు చేస్తూ ఉన్నాం. అంటే దయవుంచి నేను అనేదంటే అధికారులని, ఒక శాసనసభ్యుడు నేను నియోజకవర్గంలో ఉంటుండగా ఆ శాసనసభ్యుడిని అడగకుండా ఎవరో వేరే పార్టీ వాళ్ళు తీసుకొని ప్రోత్సహించడం అది మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది. ఫస్ట్ నేను కూడా ఆ భూమిని దళారు నుండి ఒప్పుకునే పరిస్థితి అని చెప్పాను. ఆ రోడ్డు గురించి కంప్లైంట్ చేశారు. ఆ రోడ్డు ఫారెస్ట్ లో చెప్పించాడు ఆయన, ఎవరైతే వైసీపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు గారి చేత. నేను రోడ్డు 2014లో ఎన్ఆర్జీస్లో మంజూరు అయిన రోడ్డు అది నేను ఎమ్మెల్యే అడిగాను, అది ఫారెస్ట్లో లేదు. తప్పుడు సమాచారాన్ని పట్టుకొని తప్పుడు నాయకులను ప్రోత్సహించే పరిస్థితి వస్తే అది చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఎవరైతే 304లో ఏమాత్రం గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో డీవియేషన్స్ ఉన్నా డెఫినెట్గా నేను రైతులు పక్కుంటాను, రైతులకు అన్యాయం చేసి కూరుకునే పరిస్థితి లేదు. కానీ రైతుల పేర్లు ఒంపు పెట్టుకుని మీ దగ్గర ఎవరైతే చేరారో వారు ఏదో బినామీ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఎవరైతే విష్ణుకుమార్ దగ్గర వెళ్ళాడో, సిపి గారి దగ్గర తీసుకెళ్లాడో ఆయన రాత్రి ఊర్లోకి వచ్చి శైర్యవ్యాహారం చేశారు మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద. అంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కరెక్టా? దయచేసి నేను విష్ణుకుమార్ గారికి కోరుతున్నాను, వారు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఫ్లోర్ లీడరు. దయచేసి ఇలాంటి దళారులు, బ్రోకర్లు వాళ్ళు కూడా కొంత ల్యాండ్ బుకాయించి పట్టుకొని వాళ్ళు కొంత ల్యాండ్ రాయించుకొని మీ పేరు చెప్పుకుని ఓడాలి, వాళ్ళు కూడా పొందాలని, నమ్మి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి కేసును మీరు నమ్మి మీ తొందరపడి ఒక ఫ్లోర్ లీడర్గా మీరు తొందరపడొద్దని విష్ణుకుమార్ కోరుతున్నాను. ముదపాక భూ కుంభకోణంపై మీడియాలో కథనాలు రావడంతో కేబుల్ వైర్లు కట్ చేస్తున్నారని ఆరోపించారు స్థానికులు. స్కామ్లో ప్రమేయం ఉన్న వాళ్లే ఈ పని చేశారని ఆరోపించారు కేబుల్ ఆపరేటర్లు. కటింగ్ అయిపోయింది సార్, అది నేను వచ్చేటప్పుడు బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి గడిచేపు ఒక పావుగంట టీవీ చూసాను. టీవీ చూసి భోజనం చేస్తుంటే టక్కన కటింగ్ అయిపోయింది. టక్కన కటింగ్ అయిపోతే ఆల్రెడీ ఇక్కడ మా సరిపల్లి ఇన్పుట్ ఇస్తారు. అతను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే మాకు వస్తుందయ్యా మీకు చూసుకోండి అన్నారు. మళ్ళీ నేను ముదపాక మా పక్క ఊరికి చేశాను, అతను రాలేదన్నారు. ఒకసారి రా చూద్దాం వైర్ ఎక్కడ ఉన్నాను అంటే అతను వచ్చి గుర్రంపాలెం వస్తుంది మనం రావట్లేదంటే చూసిన తర్వాత ఇక్కడ కటింగ్ అయిపోయిందండి. ఎవరు చేసి ఉంటారు మరి ఎవరు తెలియదండి మరి నాకు. అటు భూ కుంభకోణం ఆరోపణలను ఖండిస్తూ మరో వర్గం మీడియా ముందుకొచ్చింది. ల్యాండ్ పూలింగ్ స్కామ్తో లబ్ధి పొందేందుకు తాము స్వచ్ఛందంగా భూములిచ్చామని, తమపై ఎవరి ఒత్తిడి లేదన్నారు పలువురు వ్యక్తులు. ముదపాక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఈ వర్గం విశాఖలోని స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. వైసీపీ నేతలే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును ఎగదోసి తప్పుడు ఆరోపణలు చేయించారని ఆరోపించారు ఈ వర్గం నేతలు.
ముదపాకలోకి అడుగు పెట్టకుండానే కుంభకోణం జరిగిందని గగ్గోలు పెట్టారంటూ విష్ణుకుమార్ రాజుపై మండిపడ్డారు టీడీపీ మద్దతుదారులు. కుమార్ రాజు గారు మరి ఏం ఆశిస్తూ చేస్తున్నారు? ఒక ఇద్దరు ముగ్గురు రైతులు వెళ్ళేసి ఆయన చేసిన అన్ని తప్పు జరిగిపోయిందని ఎలా డిసైడ్ చేస్తారు సార్? ముదపాక రావాలి, ఆ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంఆర్ఓని అడగాలి తప్పు జరిగిందా లేదా అని. అందరూ ఉన్నారు కదా సార్, న్యాయం చేయడానికి అందరూ ఉన్నారు కదా. ఆయన ఇంట్లో ఆఫీస్లో కూర్చునేసి చెప్పేటేస్తే సరిపోతుందా? ఇవాళ రైతు అన్నోడు నిజంగా హ్యాపీగా గవర్నమెంట్ పాలసీ పెట్టింది, పాలసీ ద్వారా మాకు అది బాగుంది. ఒకప్పుడు మనకి రోడ్ లేని టైంలోనే అప్పుడు మాకు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడిన ఈ రోడ్డు ఉంది, దాని గురించి హ్యాపీగా మనం ఇదవుతున్నాం. అంతే తప్ప డెవలప్ ఉన్నదాన్ని మనం డెవలప్ను కోరుకోవడం అన్నది చూడాలి తప్ప దాన్ని కిందకి వెళ్ళాలన్నది ఆలోచన మంచిది కాదండి. వాళ్ళు సర్పంచ్ అయిపోయినాడు, ఈ ఊరికేడు బాగా చేయలేదు, ఆ రోడ్లు వేసిస్తాడు, గుళ్ళు కట్టిస్తాడు, ఇక అక్కస పెట్టుకొని పెట్టారు కదా, వాళ్ళది ఏం పాడు చేయలేదు. మరి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు మనం కలిసి తల్లి పిల్లలాగా ఉండేవారు. ముదపాకలో ల్యాండ్ పూలింగ్ ముసుగులో వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములను కాజేసేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారని ఆరోపించారు వైసీపీ నేతలు. విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉడాలోని పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించారని వైసీపీ ఆరోపించింది. అధికార పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే 1000 కోట్లు వెనకేసుకునే లక్ష్యంతో అక్రమాలకు తెరతీశారని, వారికి మద్దతుగా 20 మంది బ్యూరోక్రాట్లు చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు విపక్ష నేతలు. దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది వైసీపీ. అధికారులు కూడా వీసీతో పాటు ఇతర అధికారులు కూడా కలిసి మీరు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే 200 ఎకరాల నుంచి 500 ఎకరాలకు కొనుగోలు చేయండి, మేము ల్యాండ్ పూలింగ్ మీకు సహకరిస్తాం, దాని ద్వారా మీకు ఒక్కొక్కరికి 1000 కోట్ల రూపాయలు వస్తాయనే విషయాన్ని సాక్షాత్ ఉడాధికారులే ఎమ్మెల్యేలకు చెప్పి మరి కొనుగోలు చేయించిన ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ దోపిడీ, ఈ ఘోరమైనటువంటి కుంభకోణం ఏ దారికి తీస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సింది. ఈ యొక్క కుంభకోణాన్ని కనుక ఆపకపోతే చాలా విలువైనటువంటి భూములన్నీ కూడా మరి పంట పొలాలన్నీ కూడా కనబడలేని పరిస్థితి. నగర శివారులో కనీసం కాయగూరలు పండించే భూమి కూడా, సెంటు భూమి కూడా లేకుండా చేసే దుర్మార్గమైన చర్యకి ఈ భూబకాసరులు తెలుగుదేశం పార్టీకి చెందిన భూబకాసరులు ఇవాళ రంగంలో దిగారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. దీనికి ఉడా వంతపాడడం మాత్రం ఘోరం. దీని మీద ఖచ్చితంగా మరి శిక్షించాలి. దీని మీద అవసరమైతే మరి ప్రభుత్వమే మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తాం.